దుర్గా ప్రసాద్, కటకం వెంకట్రామ శర్మ, జానా దుర్గా మల్లికార్జునరావు ఇదే వరుసలో మీ మీ స్థానములను స్వీకరించవలసిందిగా కోరుచున్నాను. ప్రారంభించాలి. వాగ్బాణ ప్రయోగాలు బాలుడు ఎలా ఎదుర్కొంటాడు అన్నది శ్రీకృష్ణ సారథ్యంలో చూడండి. ఇక్కడ శ్రీకృష్ణుడు అంటే ఇంక వేరే అనుకుంటారు. అది బాపు గారు అన్నారట వాళ్ళ ఆవిడతోటి, ఏమే ఇప్పుడు ఆ సినిమా హీరోయిన్ ఉంది కదా, ఏదో ఆమెకి నాకు మధ్య ఏదో కొంచెం రోమరు పుట్టింది, ఏదో నన్ను అపార్థం చేసుకుంటున్నారు ఇండస్ట్రీ వాళ్ళు అని అన్నట్ట. ఆయన వెంటనే ఆవిడ పోదురు బడాయి మీరును అందట. అయిపోయింది సింపుల్. సమస్యలు ఆరంభిస్తున్నాం. నిన్న పొద్దున్న ఎక్కడ ఆరంభమైందో ఇప్పుడు మళ్ళీ అదే మొదలు. కాకిరపతి దుర్గాప్రసాద్ గారు అన్యాయంగా ఇచ్చిన సమస్యతో ఆరంభం. విన్యాసములు మీరిపోయే కలిన ఆవిష్కారముల్ హెచ్చగా. ఒకసారి సమస్య కూడా అనిస్తారా? అన్యాయంబె జయించుచుండు భువిలో హత్యా విధుల్ ధర్మము. అంతే అంతే కదా అని వారు ఇచ్చారు. దానికి మీరు మొదటి పాఠం చెప్పారు. విన్యాసంబులు మీరిపోయే కలిన ఆవిష్కారముల్ హెచ్చగా. అది శూన్యాచారులు పాపచిత్తులు శూన్యాచారులు పాపచిత్తులు మహాశోకంబు కలిగించుచో. శూన్యాచారులు పాపచిత్తులు మహాశోకంబు కలిగించుచో మాన్యుండవు హరిపల్కులన్ వినుము. మాన్యుండవు హరిపల్కులన్ వినుము. వినుము. ధర్మస్ఫూర్తి రక్షింపగా అన్యాయంబె జయించుచుండు భువిలో. అన్యాయమే జయించేటటువంటి భువిలోనని, జయించుచుండును కాదండి, జయించుచుండు భువిలో. విశేషణం అది. అది అన్యాయమే జయించేటటువంటి భూమిలో హత్యా విధుల్ ధర్మము అని అర్జునుడికి శ్రీకృష్ణుడు ఉపదేశించాడు. అన్యాయం ఎక్కడైతే జయిస్తూ ఉంటుందో అక్కడ హత్యా విధులు కూడా ధర్మమే అవుతాయి. అంతే. మాన్యుండవు హరిపల్కులన్ వినుము. ధర్మస్ఫూర్తి రక్షింపగా అన్యాయంబే జయించుచుండు భువిలో హత్యా విధుల్ ధర్మము. వారి సంగతి దుర్గాప్రసాద్ ఓకేనా? రెండవ అంశాన్ని ఇచ్చిన వారు, రెండో సమస్యను ఇచ్చిన వారు కటకం వెంకట్రామ శర్మ గారు. రతిముద్దు బిడ్డ భరతధ్వజుడన్న విశేషమౌనుకో. సూరివరేణ్య సంస్థుత వచో గుణ పోషణ ధీ విభూషణ వరకు చెప్పాం. అది వారు చెప్పింది. అక్షరాలు గోపనం చేసి ఇచ్చారు, దానికి ఆయన ఉత్తనమాల తీసుకున్నారు. సార విచార భాషణ. సూరివరేణ్య సంస్థుత వచో గుణ పోషణ ధీ విభూషణ సార విచార భాషణ. లసత్తర విశ్వగురుద్ఘయంచు. లసత్తర విశ్వగురుద్ఘయంచు. గురుద్ఘ గొప్ప గురువు. ప్రకాండముద్ఘతల్లజౌ. బాగుంది, మంచి మంచి ప్రయోగం. మచర్చిక ఉద్ఘ అది ఉద్ఘ మతల్లిక మచర్చిక ప్రకాండం ఉద్ఘతల్లజౌ ప్రశస్తవాచకాన్యమూని. శ్రేష్ఠవాచకాలు. లసత్తర విశ్వగురుద్ఘయంచు తామారయ పల్కవే జగములన్నియు. తామారయ పల్కవే జగములన్నియు.
భారతదేశంలోని పౌరుణ్ణి చూసి ఆ భారతీయుణ్ణి చూసి దేశాలన్నీ కూడా ఇలా పలుకుతున్నాయట. సూరివరేణ్య సంస్థుత వచో గుణ పోషణ ధీ విభూషణ సార విచార భాషణ లసత్తర విశ్వగురుద్ఘయంచు తామారయ పల్కవే జగములన్నియు సర్వకళా పరిస్ఫురత్ భారతి ముద్దు బిడ్డ. అది రతి ముద్దు బిడ్డ కాదు, భారతి ముద్దు బిడ్డ. భారతి ముద్దు బిడ్డ భరతధ్వజుడన్న సర్వకళా పరిస్ఫురత్ భారతి ముద్దు బిడ్డ. భరతధ్వజుడన్న భారతదేశపు జెండా కలిగినటువంటి ఆ వ్యక్తి భారతీయుడు సర్వకళా పరిస్ఫురత్ భారతికి ముద్దు బిడ్డయ్యా. ఇందులో విశేషం ఏమున్నది? అందరికీ తెలిసిందే. విశేషమేమోకో బ్రహ్మాండంగా వచ్చింది పద్యం అది. ఇప్పుడు 3వ అంశం ఇచ్చిన వారు శతావధాని జాన దుర్గా మల్లికార్జునరావు గారు. పరిస్ఫురత్ భారతి, పరిస్ఫురత్ అనడం వల్ల తకారం ఉండడం భరతధ్వజ ఎత్తిపడింది అనమాట. అది పరిస్ఫురత్ భారతి ముద్దు బిడ్డ. తర్వాత జాన దుర్గా మల్లికార్జునరావు శిష్యుండొక్కడు సద్గురుండగు గురుల్ శిష్యాళిగన్ మారగన్ శిష్యాదిచ్ఛ పరాజయమ్మను వ్యవస్థీభూత వేదోక్తికిన్. అది ఇక్కడే చోచా అనుకున్నాను నిన్న మనం. పోష్య ఆదర్శ వేదోక్తికిన్ పోష్య ఆదర్శ మయుండు సద్గురుడు. పోష్యాదర్శమయుండు సద్గురుడు శిష్యాదిచ్ఛ పరాజయమ్మను వ్యవస్థీభూత వేదోక్తికిన్ పోష్యాదర్శ మయుండు సద్గురుడు. తత్పుణ్యాంఘ్రులంచేరడే హృష్యన్మానసుడైన కృష్ణుడు. అయ్యా సద్గురుడు శిష్యాదిచ్ఛ పరాజయమ్మను వ్యవస్థీభూత వేదోక్తికిన్ పోష్యాదర్శమయుండు సద్గురుడు. తత్పుణ్యాంఘ్రులంచేరడే హృష్యన్మానసుడైన కృష్ణుడు. భళారే హృష్యన్మానసుడైన కృష్ణుడు. భళారే బ్రహ్మాండ పడింది ఇక్కడ. భళారే అట్టి సాందీప సచ్చిష్యుండొక్కడు సద్గురుండు. సాందీప సచ్చిష్యుండొక్కడు శ్రీకృష్ణుడు. సాందీప సచ్చిష్యుండొక్కడు సద్గురుండు అగు గురుల్ శిష్యాళిగన్ మారగన్. సాందీపన శిష్యుడైనటువంటి శ్రీకృష్ణుడు సద్గురుడు అవుతాడు. మిగిలిన గురువులందరూ ఆయనకు శిష్యులు అయిపోయారు. చాలా అందంగా పూర్ణ జరిగింది. ఇప్పుడు మన తోపెల వారు చిన్న ప్రకటన చేస్తారు. ఈ యొక్క శతావధానానికి ఇందాక కృష్ణ సారథి అన్నట్టుగానే మా వెనకాల సారథిగా ఉన్నటువంటి శ్రీ గుంటూరి దీక్షితులు గారు, వైస్ ప్రిన్సిపాల్, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ కాకినాడ వారిని సాదరంగా సభను అలంకరించవలసిందిగా కోరుచున్నాను. వారిని కొరుపురోలు వారిని దుర్గాప్రసాద్ని తీసుకురావాల్సిందిగా. మీ వంటి సరస్వతీమూర్తులు లేకుండా ఈ సభ రంజల్లదు. మన ఆస్ట్రేలియా తటవర్తి గురుకులం ప్రోడక్ట్. అలాగా తటవర్తి కళ్యాణ్ చక్రవర్తి శిష్య పరమాణువు. అలాగా అబ్బో, వెరీ గుడ్. కాబట్టి ఆ కృష్ణుడు సాక్షాత్తుగా సద్గురువు యొక్క పాదాలను ఆశ్రయించాడు ఆయన మానుషావతారాన్ని తీసుకున్నాడు. కానీ నిజానికి ఆయనే జగద్గురువు కదా శ్రీకృష్ణుడు. కాబట్టి అటువంటి సాందీప సచ్చిష్యుండే సద్గురుండు. మిగిలిన గురువులంతా ఆయన శిష్యులు అయిపోయారు అంతే. చాలా మంచి భావం వచ్చింది. వచ్చేలాగా మనకి జ్ఞాన దుర్గా మల్లికార్జునరావు మంచి పద్యం వచ్చే విధంగా సమస్యనిచ్చారు. భావం, సంతోషం. ఇప్పుడు 4 అవధాని శ్రీ మైలవరపు మురళీకృష్ణ గారు. మగని మొగంబు చూచి సుకుమారి సుతున్గనే లోక పూజ్యుని. అది వారిచ్చింది అంతే. సుగుణ వివేక సంపద అభిశోభిత దివ్య చరిత్ర పాత్రమై. అది నిన్న చెప్పింది. పొగడిక గన్న పాండువర భూపతి. పొగడిక గన్న పాండువర భూపతి శాపము వంద.
పొగడి గగన్న పాండువర భూపతి శాపము వంద సంతతిన్ మగని కొసంగు కుంతి సంతతిన్ మగని కొసంగ కుంతి మునిమంత్రముపాయము చేసి దీనమౌ మగని మొగంబు చూచి బాగుంది దీనమౌ మగని మగంబు చూచి సుకుమారి సుతుంగనే లోక పూజ్యుని. అదే స్నిగ్ధ సుకుమారి కుంతీ కుమారి అంటారు జంజాల పాపి శాస్త్రి గారు. ముని మంత్రం మునసంగనేల ఎడబో మున్ముందు మార్తాండు రమ్మనినే కోరగనేల వచ్చెనుబో కన్నియనంచు నెంచకనను చేపట్టగా నేల పట్టెనుబో పట్టిన సంగనేల అంటాడు. అడుగంటన్ కుంతి సౌభాగ్యం. అలాగే ఏదైనా పర్లేదు, రెండు తీసుకుంటాను. సంతతిన్ మగని కొసంగ కుంతి ముని మంత్రముపాయము చేసి ముని మంత్రము ఉపాయము చేసి దీనమౌ మగని మొగంబు జూచి సుకుమారి సుతుంగనే లోక పూజ్యునిన్. అవధాని గారు, అయ్యా బట్టతల కలిగిన వాళ్ళందరూ మేధావులే అంటుంటారు, మరి మహిళలలో మేధావులు లేరండి? అంటే బట్టతల కలిగిన వాళ్ళందరూ మేధావులని ఎవరు చెప్పారు? అది కాదు. మీలాంటి పెద్దలు అంటుంటారని విన్నానండి. అదే కాదు, బట్టతల కలిగిన వాళ్ళందరూ మేధావులైతే ఈ మగాళ్ళు మేధావులు అవ్వడానికి కారణం వాళ్ళే. అంటే ఆ జుట్టు ఊడిపోవడానికి కారణం వాళ్ళే. జుట్టు ఊడిపోవడానికి 5 వేదాల గాయత్రి గారు. ఓహో, దర్పము దర్పము కన్న లేదు గద దైవికమైన గుణంబు ధారుణిన్నమా. దైవికమవు గుణమీ జగంబునది అంతే అన్నారు వారన్నారు. దర్పము కన్న లేదు గద దైవికమవు గుణమీ జగంబునన్ అని వారు సమస్యనిచ్చారు. అర్పణ చేసి కర్మముల నచ్యుత పాద సరోరుహంబులన్ అన్నాం అంతే కదండి. అర్పణ చేసి కర్మముల నచ్యుత పాద సరోరుహంబులన్ అని అన్నారు నిన్న. అంతే కదమ్మా. కూర్పుచు కూర్పుచు సర్వకార్యములకున్ పరమాత్ముని భావనము. అంతేనండి. ఏమో మీరు చెప్తున్నారు, మీరు అయితే అలా రాసుకుంటాం. కూర్పుచు నిన్న 2వ పాదం కూడా రాస్తారుగా. లేదు ఇవాళ్లే చెప్పడం ఒకటేగా, దత్తపదులుగా 2 పాదాలు చెప్పారు. కూర్పుచు కూర్పుచ్చు కోర్పగా ఎందుకు పంగపవర్ణాలు వస్తాయి కదా, పంగపవర్ణాలు వస్తాయి. కూర్చు అంటారా అనరా? అక్కడ సువర్ణం వచ్చినప్పుడు ఇక్కడ ఎందుకు అభ్యంతరం అవుతుంది? పంగపవర్ణాలు వస్తాయి కదా, పర్వాలేదు. కూర్పుచు సర్వకార్యములకున్ పరమాత్ముని భావనము. తానేర్పున నుండినన్ కలుగునే తానేర్పున నుండినన్ కలుగునే అశుభమ్ములు తానేర్పున నుండినన్ కలుగునే అశుభమ్ములు నాశనీభవద్దర్పము కన్న లేదు గదా. అంటే నాశనీభవద్దర్పము కన్నా నాశనమైపోతున్నటువంటి దర్పము కంటే మంచి గుణం లేదు కదా. అది అహంకారం అణిగిపోవడం, అది అహంకారం నశించిపోవడం కంటే గొప్ప గుణం ఇంకేముంటుంది అని. ఆ నాశనీభవద్దర్పము కన్నా లేదు కదా దైవికము గుణమీ జగంబునన్. రైట్ రైట్. 6వ అంశాన్ని ఇచ్చిన వారు పోచనపల్లి సుబ్రహ్మణ్యం గారు. వారు పూరి జగన్నాథ దర్శనం కోసం వెళ్ళారు. వీరు ఖరపాదంబులు
ఖరపాదంబుల గొల్చి పేరుగొను సత్కావ్యావధానంబులన్ అని ఇచ్చారు వారు. సురసానంద కవిత్వ తత్వరచనాస్తోక ప్రభావాంచిత స్థిర వరకు చెప్పాం. అంతే. ఇప్పుడు స్థిర వైదుష్య చమత్కృతీడిత స్థిర వైదుష్య చమత్కృతీడిత వచస్విత్వానుభావోచిత స్థిర వైదుష్య చమత్కృతీడిత వచస్విత్వానుభావోచిత. వచస్వి అతని యొక్క భావం వచస్విత్వం అదనమాట. వచస్విత్వానుభావోచిత స్వరమాధుర్య విలాస భాసురత స్వరమాధుర్య విలాస భాసురత సంప్రాప్తింప శ్రీ చంద్రశేఖర పాదమ్ములు. అది ఖరపాదం అంటే గాడిద పాదాలు, అది కాదు. శ్రీ చంద్రశేఖర పాదములు అంటే పరమేశ్వరుని ఏక పాదాలు అని అర్థంలో పూర్తి చేయడం జరిగింది. శ్రీ చంద్రశేఖర పాదమ్ములు గొల్చి పేరుగొను సత్కావ్యావధానంబులన్. అది 7వ అంశం ఇచ్చిన వారు చెరుకూరి వెంకట సూర్యనారాయణ శర్మ గారు. సురసానంద కవిత్వ తత్వరచనాస్తోక ప్రభావాంచిత స్థిర వైదుష్య చమత్కృతీడిత వచస్విత్వానుభావోచిత స్వరమాధుర్య విలాస భాసురత సంప్రాప్తింప శ్రీ చంద్రశేఖర పాదమ్ములు గొల్చి పేరుగను సత్కావ్యావధానంబుల. బ్రహ్మాండంగా వస్తుంది. తర్వాత 7 చెరుకూరి వెంకట సూర్యనారాయణ శర్మ గారు వచ్చింది. మీరేమిచ్చారు? ఓహో, దారము తీసే ప్రాణములు దారత. ఓహో, వీరు కదా. అదే పక్క అప్పటి నుంచి వీరు కనబడలేదు, వారు కనబడుతున్నారు. మా సింహం గారు అడ్డొచ్చారు. దారము తీసే ప్రాణములు ఉదారత వీడియు దారుణంబుగన్ ధారుణి హాటకోదరుని తథ్యపులేఖల బాపశక్యమే అన్నారు నిన్న. శౌరికి పార్షదుండయిన సభ్యుడు శౌరికి పార్షదుండయిన అయినన్ అన్నమాట. శౌరికి పార్షదుండయిన శాపవశాన అందాం. శౌరికి పార్షదుండయిన శాపవశాన హిరణ్యనేత్రుడై. అది సంగతి. హిరణ్యనేత్రుడై హిరణ్యాక్షుడు అన్నమాట. అది శాపవశాన హిరణ్యనేత్రుడై. శాపవశాన లోలనలు సూత్రం, లోలనల సంధి అంటాం దాన్ని. శాపవశాన హిరణ్యనేత్రుడై ధారుని నీటముంప అవతారము నొందిన విష్ణు సత్వ భూదారము చీల్చే ప్రాణములు. భూదారం అంటే వరాహం అని అర్థం. అది అవతారము నొందిన విష్ణు సత్వ భూదారము తీసే ప్రాణములు ఉదారత వీడియు దారుణంబుగన్. హిరణ్యనేత్రుడు హిరణ్యాక్షుని చంపడానికి విష్ణుమూర్తి వరాహ రూపాన్ని ధరించాడు కదా. దారము అంటే భూదారము అన్నారు, భూదారము అంటే పంది, వరాహము అని అర్థం అన్నమాట. ఇప్పుడు 10వ అంశాన్ని 7 తర్వాత 8 కదా. 8 ఏమిటి? ధాగరు ఒత్తులేదు. భూదారము భూ గుర్తుంటుంది, దాకుండదు. భూదారము అంటే వరాహము. దారయతి తన దంష్ట్రల చేత భూమిని చీల్చుకుంటూ పోయేదనమాట. భూదారం. 8 పప్పు లక్ష్మణ శాస్త్రి గారు. పప్పు లక్ష్మణ శాస్త్రి గారు. ఓహో, వీరు గణితం అడిగారుగా. ఒక్కరు ముగ్గురున్ సుతులనొక్కరు తగ్గిన ముగ్గురే గదా. అంతేనండి. లెక్కకు రామి. సుతులనొక్కరు లెక్కకు రామి ముగ్గురే. అక్కట మౌని మంత్ర సముదంచిత శక్తికిదే ఫలమ్ముగా. అది నన్ను చెప్పింది. దక్కెను భాస్కరాంశమున తన్వికి కర్ణుడు. దక్కెను భాస్కరాంశమున తన్వికి కర్ణుడు.
పాండురాజుతో నిక్కము మువ్వురైరి. పాండురాజుతో నిక్కము మువ్వురామెకు జనించిరి. అది బాగుంది. పాండురాజుతో నిక్కము మువ్వురామెకు జనించిరి. అది భేదము చూడ కుంతియందొక్కరు ముగ్గురున్ సుతులనొక్కరు లెక్కకు రామి ముగ్గురు. అది బ్రహ్మాండం. ఒకరు పుట్టారు, తర్వాత ముగ్గురు పుట్టారు. కుంతీదేవికి ముందు ఒకడు కర్ణుడు పుట్టాడు, తర్వాత ధర్మజుడు, భీముడు, అర్జునుడు ముగ్గురు పుట్టారు. ఈ ఒక్కడు లెక్కకి రాలేదు అంటే చివరికి మళ్ళీ ముగ్గురే మిగిలారు. అది దాని అర్థం. చాలా అందంగా వచ్చింది ఆ లెక్కల సమస్య. ఏమంటే సరిపోయిందా? చాలా అందంగా వచ్చింది. ఒకసారి అనేయండి. అక్కట మౌని మంత్ర సముదంచిత శక్తికిదే ఫలమ్ముగా దక్కెను భాస్కరాంశమున తన్వికి కర్ణుడు. పాండురాజుతో నిక్కము మువ్వురామెకు జనించిరి. భేదము చూడ కుంతియందొక్కరు ముగ్గురున్ సుతులనొక్కరు లెక్కకు రామి ముగ్గురే. ఆ ఒక్కరు లెక్కకి రామి అన్నమాట బాగుంది. అక్కడ వారు చాలా బాగా ఇచ్చారు దాన్ని. 9వ అంశం ఇచ్చిన వారు కవిశ్రీ సత్యబాబు గారు. ఓహో, కవులు తక్కువ కాకులెక్కువ కాకినాడ పురంబులో. చూడగా కాకినాడని చూడగా. కాకినాడను చూడగానా? సరే సరే. కాకినాడను చూడగా ఔర తెలుగును నేర్చువారలే అల్పసంఖ్యకు చేరగా. తరళవర్తం ఇచ్చారు. మీరు కాకినాడేనా? అందుకే అంత ధైర్యంగా ఇచ్చారు. ఇంకోటి ఎవరినైతే అలా ఇవ్వగలరా? ఇంటి పేరా? సరే సరే. ఔర తెలుగును నేర్చువారలే అల్పసంఖ్యకు చేరగా కవనమన్న పదంబు మృగ్యముగాగా. కవనమన్న పదంబు మృగ్యముగాగా అన్యపురంబులన్ కవులు తక్కువ కాకులెక్కువ. అన్యపురంబులో అది అన్యపురంబులో కవులు తక్కువ కాకులెక్కువ. కమ కాకినాడపురంబులో కవులు నెక్కువే ప్రాజ్ఞులెక్కువే కాంచువారలు నెక్కువే. అదిరిపోయింది. బ్రహ్మాండంగా వచ్చింది. చాలా చాలా బాగా వచ్చిందండి. సరే మొత్తానండి రాశారా? అవుర తెలుగును నేర్చువారలే అల్పసంఖ్యకు చేరగా కవనమన్న పదంబె మృగ్యముగాగా అన్యపురంబులన్ కవులు తక్కువ కాకులెక్కువ. కాకినాడపురంబులో కవులు నెక్కువే ప్రాజ్ఞులెక్కువే కాంచువారలు నెక్కువే. చాలా చాలా బాగా వచ్చింది. దగ్గర తరళవర్తన చాలా బాగా తీసుకొచ్చారు. 10వ అంశం వచ్చిన వారు కొరిడే విశ్వనాథ శర్మ గారు. కొరిడే విశ్వనాథ శర్మ గారు ధర్మపురి. ఇది ఇందులో సమస్యని 3వ పాదంగా తీసుకున్నారు. తీసుకుని మధ్యలో కామా పెట్టారు. ఇది ఒక విధానం. సమస్యాపురం ఇది కూడా ఒక విధానం అనమాట. అలాగే క్రమాలంకారం ఒక విధానం, మధ్యలో కామా పెట్టి 3వ పాదంగా పెట్టి తీసుకురావడం ఒక విధానం. ఇలా రకరకాల పెద్ద విన్యాసాలు ఉంటాయి. ఇది ఈ విన్యాసంలో నడిచింది. అవధాని గారు, వీరు చదువు రాని వారి గురించి ఇచ్చారా? అలాగే మగవారికి ఒకటే ఉంటుందట, ఆడవారికి 2 ఉంటాయట. ఏంటవి? మగవాడికి ఒకటే శిఖ, ఆడవాళ్ళకి 2 జడలు అంతే. అంతేనంటారా? ఇంటి పేర్లు కదా కూడా అంతే. మనకి ఇంటి పేరు ఎప్పుడు ఒకటే, వాళ్ళకి 2 మారుతాయి. అంతేలేండి. ఇప్పుడు తర్వాత మారుతాయి కదా. నిజానికి పెళ్లికి ముందు 3 జడలు ఉంటాయి, పెళ్ళి అయ్యాక 2 జడలు ఉంటాయి. అదనమాట. అది 2 జడలు అంటే పెళ్లి కాకముందు 3 జడలు ఏంటి? 3 జడ వేస్తారు. రామాయణంలో తప్ప ఎక్కడ ఉండదు, లోకంలో ఎక్కడ ఉండదు. అది రామాయణంలోనే ఉంటుంది. కానీ మామూలుగా ఏంటంటే ఒకసారి మమ్మల్ని ఎలా అడిగారు అవధానం చేస్తున్నప్పుడు, ఆడవాళ్ళకి పెళ్లికి ముందు 2 జడలు ఉంటాయి, తర్వాత 1 జడే ఉంటుంది, కారణం ఏంటి అని అడిగారు. అడిగితే అన్నాను, పెళ్లికి ముందు అటు ఇటు ఉంటారు లాగేవాళ్ళు, పెళ్ళి అయ్యాక ఒక్కడే ఉంటాడు కదా అని 1 జడ సరిపోతుంది అన్నాం. అది ఊరికే సరదాగా చెప్పి అసలు విషయం ఏంటంటే మాకు 2 ఇంటి పేర్లు ఉంటాయి అని సూచించడం కోసం 2 జడలు ఉంటాయి. పెళ్ళి అయిన తర్వాత ఇది ఒకటే మాకు పర్మనెంట్ ఇంటి పేరు అని చెప్పడానికి 1 జడ ఉంటుంది అని చెప్పారు అనమాట. గుర్తు అది. రండి. చదువును
చదువగా రానివాడు చదువగరానివాడు తన జాడ్యతనయ్య శతావధానిగా, అంతే కదండి. చదువగా రానివాడు తన జాడ్యతనయ్య శతావధానిగా. అదనుగ సద్గురుత్తమ పదాంబుజ సంశ్రయణంబు చేత అది అని చెప్పారు నిన్న. సొంపొదవిన, సొంపు ఒదవిన అంతే, సొంపొదవిన శాస్త్ర పాండితిని, సొంపొదవిన శాస్త్ర పాండితిని, సొంపొదవిన శాస్త్ర పాండితిని ఉత్తమ పద్య కళా ప్రవీణతన్, అది ఉత్తమ పద్య కళా ప్రవీణతన్, ఉత్తమ పద్య కళా ప్రవీణతన్ హృదయ వినోద వాక్పటిమ, హృదయ వినోద వాక్పటిమ, హృదయ వినోద వాక్పటిమ హెచ్చగ సాధన చేసి వీడుచున్ చదువగరానివాడు తన జాడ్యతను అయ్య శతావధానిగా. వీడుచున్ చదువగరానివాడు తన జాడ్యతన్ అంటే తన మందకుడితనం అంటారే, ఆ మందత్వం, మందబుద్ధి, దాన్ని నెమ్మదిగా విడిచిపెట్టేశాడు. ఆ జాడ్యత పోవడం చేత తన కృషి చేత శతావధానిగా మారిపోయాడు అని. చాలా చాలా బాగుంది. మన చెన్నై సూర్య గారి సంగతి ఏంటి మరి? అదేది లఘు కోముద రాసిన ఆయన పేరు, ఆయన సంగతి ఏంటి? వీళ్ళందరూ చిన్నప్పుడు జాడ్యత గలవాళ్లే, పెద్ద అయిన తర్వాత ఒక్కసారిగా వాళ్ళకి తెలివితేటలు వచ్చేసి శాస్త్రవేత్తలు అయిపోయారు, శాస్త్రకారులే అయిపోయారు. అంటే ఒకసారి ఆయన మొత్తం అదనుగ సద్గురుత్తమ పదాంబుజ సంశ్రయణంబు చేత సొంపొదవిన శాస్త్ర పాండితిని ఉత్తమ పద్య కళా ప్రవీణతన్ హృదయ వినోద వాక్పటిమ హెచ్చగ సాధన చేసి, అది అందులో ఉంది పాయింట్, హెచ్చగ సాధన చేసి వీడుచున్ చదువగరానివాడు తన జాడ్యతను అయ్య శతావధానిగా. అది సాధన చేసి అన్నది ఇందులో జీవశబ్దం అంటే ఇది అనమాట, జీవశక్తి గల శబ్దం. అది 11వ అంశం ఇచ్చిన వారు క్రొవ్విడి రాజారావు గారు. ఓహో, అయ్యి బాబు, ఆమ్లం వచ్చేసిందండి బాబు. ఈ ఆమ్లం తిని తిని ఆమ్లము గ్రోలి గోవు మధురామృత దుగ్ధమునిచ్చే దూడకున్, అది వారు అన్నారు. ఆమ్ల కషాయ తిక్త లవణాది రుచుల్ కలబోసినట్లుగా అని వీరన్నారు. గాబెట్ట కలబోసినట్లుగా ఆమ్లను ప్రాసగా నిడినయట్లుగా. అది చమత్కారాలు అన్నమాట. కృష్ణప్రాసలు ఇచ్చినప్పుడు అవసరాలు చూపించే చమత్కారాలు ఇవే ఇలా ఉంటుంటాయి. ఆమ్లను ప్రాసగా నిడినయట్లుగా జీవితమందు ఎంతయో ఆమ్లత నిండుచుండును. అది అది ఆమ్లము ఆమ్లతానక్కద ఆమ్లము అనే ఆమ్లను ప్రాసగా నిడినయట్లుగా జీవితమందునెంతయో ఆమ్లము చేరగా, ఆమ్లము చేరగా జనని ఆత్మ సమానమే సర్వజంతులందు ఆమ్లము గ్రోలి గోవు తన మధురామృత దుగ్ధమునిచ్చే దూడకు. అది సంగతి. కాబట్టి జీవితంలో ఎంతటి కష్టాలు వచ్చినా కూడా తల్లి మనస్సు జంతువులలో సైతము సమానమైనటువంటిదే, అన్ని చోట్ల ఒకటే అన్నమాట. కాబట్టి ఆమ్లను ప్రాసగా నిడినయట్లుగా జీవితమందునెంతయో ఆమ్లము చేరినన్ జనని ఆత్మ సమానము సర్వజంతులందు ఆమ్లము గ్రోలి గోవు మధురామృత దుగ్ధమునిచ్చే దూడకున్. అది నిజంగానే కడుపులో బిడ్డున్నప్పుడు ఆ తల్లి చింతకాయలు, పుల్ల మామిడికాయలు, ఉసిరికాయలు ఇలాంటి పుల్లటి వస్తువులు ఎక్కువ తింటుంటారు. కానీ బిడ్డ పుట్టాక బిడ్డకు బట్టి తియ్యటి పాలు ఇస్తారు. అది ఆ పాలలో పులుపుతనం ఏముండదు. అది గొప్పతనం, సృష్టి యొక్క రహస్యం అంతే. అది అలాగే ఆమ్లము చేరినన్ జనని ఆత్మ సమానము సర్వజంతులందు ఆమ్లము అని 4వ పదం. తర్వాత 12వ అంశం ఇచ్చిన వారు గవిచెర్ల వెంకట దుర్గా ప్రసాద్ శాస్త్రి గారు. ఓహో, వీరు దుష్కరమేనా? కాదు కాదు. ఓహో, పద్యం గురించి ఇచ్చారుగా. పదమై తేనియవోలె క్రాలవలదా పద్యం హృద్యం ముగన్ అని అలా ఇచ్చారు. ముదమై కేకి నటించినట్లు అంతే, కమలం ముల్విచ్చియున్నట్లు అది అలా చెప్పారు.
కమలమ్ముల్ విచ్చియున్నట్లు శారద రాత్రుల్ మృదు చంద్రికా ప్రభలతో రాజిల్లుచున్నట్లు. శభాష్, శభాష్. శారద రాత్రుల్ మృదు చంద్రికా ప్రభలతో రాజిల్లుచున్నట్లు. శారద రాత్రుల్ మృదు చంద్రికా ప్రభలతో రాజిల్లుచున్నట్లు. సమ్మద వాసంత సమీరమట్లు. సమ్మద వాసంత సమీరమట్లు. అయ్యా రాసుకున్నారా? సమ్మద వాసంత సమీరమట్లు కవితా మాధుర్య సంస్ఫూర్తికి ఆస్పదమై తేనియ ఓలె క్రాలవలదా పద్యం హృద్యం ముగన్. పదమయ్యేలా ఆస్పదమే అయిపోయింది. చాలా చాలా కవితా మాధుర్య సంస్ఫూర్తికి ఆస్పదమై తేనియ ఓలె క్రాలవలదా పద్యం హృద్యం ముగన్. ఒకసారి మొత్తం అనేయండి, బాగుంది చాలా. ముదమైకేకి నటించినట్లు కమలమ్ముల్ విచ్చియున్నట్లు శారద రాత్రుల్ మృదు చంద్రికా ప్రభలతో రాజిల్లుచున్నట్లు. సమ్మద వాసంత సమీరమట్లు కవితా మాధుర్య సంస్ఫూర్తికి ఆస్పదమై తేనియ ఓలె క్రాలవలదా పద్యం హృద్యం ముగన్. అది ఇప్పుడు 13వ అంశం ఇచ్చిన వారు జొన్నలగడ్డ శ్రీనివాసరావు గారు. జొన్నలగడ్డ వారికి అయ్యా సారా సేవింతు నేను సతతము భక్తిన్. కానివాడు ఎవరొద్దన్నారు? కానీ సతతము అయితే బాగుంటుంది. ఎప్పుడు రాత్రి వేళ అప్పుడు ఎవరు చూడకుండా అలా అయితే పర్వాలేదు. శ్రీరమణి హృద్భాష వరకు చెప్పాం అంతే. నారాయణ శ్రీరమణి హృద్భాష నారాయణ లోక రక్షణ శుభ విలాస. బా ఎతి బలేపడిందండి. ఇది చాలా చాలా అర్థంగా పడింది. నారాయణ లోక రక్షణ శుభ విలాస. నా అక్కడ ఎతి పదాంతేతనుడు పదమధ్యేతి కూడా కాదు, చాలా బాగా వచ్చింది. నారాయణ లోక రక్షణ శుభ విలాస. శభాష్. తీరుగా 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 తిరుపర్వత వాస రా సేవింతు నేను సతతము భక్తిన్. అది సారా సేవింతు కాదు, పర్వత వాస రా సేవింతు. చాలా బ్రహ్మాండంగా వచ్చిందండి. అది మా ఊరిని ఎలా మర్చిపోతాం? తిరుపర్వత వాస. అది తిరుమల వాస అంటాం అనమాట. మల అంటే పర్వతం. తీరుగా తిరుపర్వత వాస రా సేవింతు నేను సతతము భక్తిన్ అంతే అని అన్నమయ్య చెబుతున్నాడు అనబోతున్నాను ఆలోపే. అది ఈ భావం నాది కదా, అన్నమయ్యది. తర్వాత 14 ఇప్పుడు అలాదేంటండి, దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలనుకున్నప్పుడు వెడతాం, కానీ మనకు అవసరం వచ్చి ఆపద వచ్చినప్పుడు మనం వెళ్ళలేం కదా అక్కడికి. ఇప్పుడు ఆయన్నే రమ్మంటాం. ఏనుగు విష్ణు వైకుంఠానికి వెళ్ళా, వైకుంఠ వాసన రమ్మని ఆవిడ పిలిచింది, దేనిగా పిలిచింది. ఏనుగు దగ్గరికి నారాయణుడు వచ్చాడనమాట. అందుకని మనం తీర్థయాత్ర చేద్దాం అనుకున్నప్పుడే దేవుడి దగ్గరికి వెళ్ళగలం, కానీ ఆపద వచ్చినప్పుడు మనం వెళ్ళలేం. కాబట్టి రేవుండే మన దగ్గర రమ్మని పిలుస్తాము. అది వచ్చాడు కదా. అసలు ఎప్పుడైనా అంతే, మనకి చరిత్ర అంతా కూడా దేవుడే భక్తుల దగ్గరికి వస్తాడు. అది చూసే ప్రజల వద్దకు పాలన అనే విధానం పుట్టిందనమాట మనకి. అదే అదే అంతే అంతే అంతే. శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ అది రమయ రమమాణాయ వెంకటేశాయ మంగళం. కాబట్టి అయ్యా ఇప్పుడు మిస్ అన్న సమస్య. నీ కొండకు నీవే రప్పించి వీడు వెళ్ళట, నీ కొండకు నీవే రప్పించుకో. అది ఆయన తీసుకెళ్తే వీడు వెళ్తాడనమాట. ఇలా ఉంటే భక్తుల యొక్క విన్యాసం. ద్రఢిమను చీమ తుమ్మగ. దువ్వూరు వెంకట నరసింహ సుబ్బారావు గారు మిస్సన్న గారు ఇచ్చింది సమస్య. ద్రఢిమను చీమ తుమ్మగ పదాపదలయ్య మృగేంద్ర సంతతుల్. అది దృఢతర సత్వపూర్ణుడయి దీర్ఘతరాభ్యసనంబు చేత అని చెప్పారు వరకు చెప్పాము. అది దీర్ఘతరాభ్యసనంబు చేత సంవృఢుడయి పరివృఢుడు లాగా ప్రబలతర బాఢబీకృతేరమ్మదములు భాస్వరేరమ్మదీకృత బాడబములు పతక సమ్రాట్ పతత్ర ప్రభంజనములు. శ్రీకృష్ణదేవరాయలు ఆ పద్యంలోనే
పాతి తాశాకోణ పరిబృఢములు అదే, అదే. అదనమాట. అది చటుల చంపాతర స్వనగరీ విపరీత పాతి తాశాకోణ పరిబృఢములు అని. కాబట్టి అలా ఉంటుంది. శ్రీకృష్ణదేవరాయల రచన అలా ఉంటుంది. సంవృఢుడయి, వాకు వృక్షములో వృ అన్నమాట. రెండు ఉన్నాయి, పరిబృఢము ఉంది, వృఢము కూడా ఉంది. అయితే మనం వృ తీసుకుందాం. సంవృఢుడై, దృఢతర సత్వపూర్ణుడై దీర్ఘతరాభ్యసనంబు చేత సంవృఢుడు సంవృఢుడైనట్టులొక్కడు అరివీరుల ముంగిట, ఒక్కడు అరివీరుల ముంగిట, అరివీరుల తన శత్రువుల ముందు ఏదో బాగా మంచి ఓ పెహల్వాన్ లాగా మంచి కుస్తీ పట్టేటటువంటి వాళ్ళలాగా అన్నట్లుగా ఒకడు అరివీరుల ముంగిట ఛద్మధైర్యమున్ లేని ధైర్యాన్ని ఉన్నట్లుగా, మేకపోత గాంభీర్యం అనమాట అది. ఛద్మధైర్యమున్ దృఢముగా చూపగా అదే 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 అంతేగా, దృఢముగా చూపగా, దృఢముగా చూప వారలు అన్నామే అందామా, బాగుంది. దృఢముగా చూప వారలు, దృఢముగా చూప వారలు, దృఢముగా దృఢముగా చూప, ఛద్మధైర్యమున్ దృఢముగా చూప వారలది నేరక పారిరి, అంతే. ఛద్మధైర్యమున్ దృఢముగా చూప, అక్కడ నకారంతో ఏతి, ధైర్యమున్ అన్న దాంట్లో నకారంతో ఏతి. దృఢముగా చూప వారలది నేరక పారిరి ఎట్టులన్నచో ద్రఢిమను చీమ తుమ్మగా పదాపదలయ్య మృగేంద్ర సంతతుల్ అన్నట్లుగా అన్నమాటది. అండి మొత్తం రాసుకోవడం అయిందా? ఒకసారి అనేస్తారా? దృఢతర సత్వపూర్ణుడై దీర్ఘతరాభ్యసనంబు చేత సంవృఢుడైనట్టులొక్కడు అరివీరుల ముంగిట ఛద్మధైర్యమున్ దృఢముగా చూప వారలది నేరక పారిరి ఎట్టులన్నచో ద్రఢిమను చీమ తుమ్మగా పదాపదలయ్య మృగేంద్ర సంతతుల్. 15వ సంవత్సరం వారు వలివేటి వెంకట సుబ్రహ్మణ్యం గారు. ఓహో, ఉన్నారా? ఓహో, వీరు కూడా ఛందోగోపనం కదా. దగ్ధాసుర జాతి భాగ్యసుమా శ్రీరామానను బ్రోవుమా. నకార ప్రాస్త చెప్పాను వీళ్ళకి. ప్రణవశ్రీ మహనీయ ధామ క్షితిజా పద్మేక్షణారామ. ప్రణవశ్రీ మహనీయ ధామ క్షితిజా పద్మేక్షణారామ అందరూ చెప్పారు. దారుణ దైతేయ చమూ విరామ. బాగుంది. దారుణ దైతేయ చమూ విరామ. చము అంటే సైన్యం, దైతేయ చము అంటే రాక్షస సైన్యం. దానికి విరామం, విశ్రాంతిని ఇచ్చేసేవాడు అనమాట, అంటే చంపేసేవాడు. అని దారుణ దైతేయ చమూ విరామ మహిత అర్ణోరాశి సంక్రామ. ఎంత అందంగా పడింది అర్ణోరాశి. అది సముద్ర, అర్ణోరాశి అంటే సముద్రము అని అర్థం. అది సంక్రామ దాటినవాడు. అది మహిత అర్ణోరాశి సంక్రామ దారుణ దైతేయ నికాయ దారుణ దైతేయ చమూ విరామ మహిత అర్ణోరాశి సంక్రామ సద్గుణ మార్తాండ కులాబ్ధి సోమ. బాగుంది. సద్గుణ మార్తాండ కులాబ్ధి సోమ. మార్తాండ అంటే సూర్యుడు. సూర్యుడు అనేటువంటి కులం, ఆ కులం ఒక సముద్రం మీద, ఆ సముద్రాన్ని మిడిగిన చంద్రుట. అది విశేషం.
నేను దారుణ ఏంటి సద్గుణ మార్తాండ కులాబ్ధి సోమ. సద్గుణ మార్తాండ కులాబ్ధి సోమ. అబ్బాయి అవమానం కాదు. ఆ సూర్యుడి కాంతి లేని చంద్రుడు ఎక్కడున్నాడో కాంతి ఎక్కడుంది దీనికి. సూర్యుడు లేని చంద్రుడు ఎక్కడున్నాడు? సద్గుణ మార్తాండ కులాబ్ధి సోమ రణ విద్యుత్ భీమ. రణ విద్యుత్ భీమ. రణ విద్యుత్ భీమ. ఇంకా షాక్ కొట్టేయడమే, ఇంక తిరుగులేదు దానికి. రణ విద్యుత్ భీమ. ఓ శాత మార్గణ దగ్ధాసుర జాతి భాగ్యసుమా. శాత మార్గణ దగ్ధాసుర జాతి భాగ్యసుమా. శాత మార్గణములు అంటే వడిగిలిన అంటే పదునైనటువంటి బాణములు అని అర్థం అన్నమాట. అది పదనైనటువంటి బాణములు. శాత మార్గణ దగ్ధాసుర జాతి భాగ్యసుమా శ్రీరామ ననున్ బ్రోవుమా. తీవ్రములైనటువంటి బాణముల చేత దహింపబడినటువంటి అసుర జాతి యొక్క భాగ్య కుసుమం కలిగిన వాడా. వాళ్ళను కూడా ఆయన వైకుంఠానికే తీసుకెళ్ళిపోయాడు. మరి ఆయన సంహరించేలాగా వాళ్ళకి ఆ భాగ్యం కలిగింది కదా, ఆయన చేత సంహరింపబడేలా. లేదా వారి యొక్క భాగ్యం అనే కుసుమం అంతా కూడా దగ్ధం చేసేసాడు ఈయన అని. ఒకసారి నేను మొత్తం బాగుంది, చాలా అందంగా వచ్చింది, ప్రౌఢంగా వచ్చింది. ప్రణవశ్రీ మహనీయ ధామ క్షితిజా పద్మేక్షణారామ దారుణ దైతేయ చమూ విరామ. బాగుంది. మహితార్ణో రాశి సంక్రామ సద్గుణ మార్తాండ కులాబ్ధి సోమ రిపు రణ విద్యుత్ భీమ. ఓ శాతమర్గణ దగ్ధాసుర జాతి భాగ్యసుమా శ్రీరామాననున్ బ్రోవుమా. అవధాని గారు, అయ్యా, పలికెడిది భాగవతమట పలికించు విపుండు రామభద్రుండట. నే పలికిన భవహరమౌనట పలికెద వేరొండుగాధ పలుకగనేలా. ఇదేమో పోతన గారు రాశారటండి అట. మరి రాశారు అట అంటే నాకు ఇంకా తెలియదనే. మరి పోతన గారికి తెలియకనే ఈ భాగవతం అంతా చెప్పాడంటారా? భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు శూలికైన తమ్మి చూలికైన. కాబట్టి పోతన మాత్రం తెలిసిన విన్నంత కన్నంతలో రాశానని ఆయనే చెప్పుకున్నాడు కదా. మరి అది అది అట ఆశ్చర్యార్థకంలో అది నేను విన్నదైతే అవధాని గారు, పలికెడిది భాగవతము అట పలికించు విభుండు రామభద్రుడు అటనే పలికిన భవహరమగును అట పలికెద వేరొండుగాధ పలుకగనేలా అని విన్నానండి. ఒక విశ్లేషణ. ఆ విశ్లేషణ ఇక్కడతో ఆపేయండి. ఎందుకంటే అంత అధ్వాన్నమైనటువంటి విశ్లేషణ నేను ఎక్కడా వినలేదు, ఎప్పుడూ వినలేదు. పూర్వం పండితులు తెలివి తక్కువ వాళ్ళు, ఇప్పుడు పండితులు తెలివైన వాళ్ళు అనుకుంటే చాలా పొరపాటుది. పలికెడిది భాగవతము అట పలికించడు వాడు రామభద్రుడు. ఎక్కడో పలికించి ఇక్కడ పలికించడు ఆయన. పోతను ఎక్కడుంటే ఆయన అక్కడ పలికించడం ఏంటి అంటే దేవుడు సర్వాంతర్యామి కాదా? అట పలికించడు వాడు రామభద్రుడు బాగానే ఉంది. తర్వాత అటనే పలికిన భవహరమగునట. అటనే అంటే ఏంటి? అలాగే ఎక్కడైనా అర్థం ఉందా? ఏ నకింటోలైనా ఉందా? అట్లే అనడానికి అటనే. అంత గ్రామ్య పదం మరొకటి లేదు. పోతన అలా గ్రామ్య పదం రాస్తాడా? కాబట్టి అది ఏదో వెర్రితలలు వేసి వ్యాఖ్యానాలు చేయడం తప్ప అంత తప్పుడు వ్యాఖ్యానం మరొకటి లేదు. దయచేసి పూర్వం నుంచి పెద్దలు ఎలా చెప్తున్నారో దాన్నే అనుసరించండి. పలికెడిది భాగవతమట. భాగవతుడు ఆవిడ శతావధానం జరుగుతుందట, మనం పెడదాం అంటే మనకి తెలియదని అర్థం కాదు. అది ఆనందమో ఆశ్చర్యమో దాన్ని ఒక కథనంగా చెప్పేదానికి అట అని వాడతాం. అట అనేది బిందుపూర్వకము, బిందు రహితము, సబిందుకము, నిర్బిందువు కూడా ఉంటాయి. వాటి అర్థాలు మారుతాయి. కనుక ఇది పలికెడిది భాగవతమట పలికించి విభుండు రామభద్రుండట. రాముడే పలికిస్తున్నట్ట. ఇక్కడికి మనకి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారట. అది ఆనందం అన్నమాట. అంతేగాని వస్తారో డౌట్ అని అర్థం కాదు అక్కడికి. లేదా మినిస్టర్ గారు వస్తున్నారట, లేదా వైస్ ప్రిన్సిపల్ గారు వస్తున్నారట. అది ఆనందం అనమాట, అంతేగాని డౌట్ కాదు అక్కడ.
కనుక పరికించి విభుండు రామభద్రుండట, నే పరికిన భవహరమగునట, నే పరికితే సంసార బాధ పోతుందట. అలాంటప్పుడు ఇంకెందుకు పరికర అదే పలుకుతాను, వేరుండుగాథ పలుకగనేలా. ఇదే అర్థము. దయచేసి ఇంకో అర్థాన్ని దయచేసి చెప్పకండి, పాడు చేయకండి సాహిత్యాన్ని. అది అంతే మరి. అటరామభద్రుడు పలికించడం ఏంటండి, రాబోయే అక్కడో పలికిస్తాడా? మైక్ ఉందా ఏంటి అక్కడి నుంచి పరికితే ఇక్కడికైనా పడ్డాను. ఎప్పుడైనా ఎక్కడికి వచ్చామండి? పిలకా శాంతమ్మ గారి దగ్గరికి వచ్చాము. శూర్పణఖ దగ్గరికి రావాలి. పిలకా శాంతమ్మ గారా? మరండి శూర్పణఖ. ఒక్కసారి మాకు భావావేశం కలిగించారు. కొన్ని దురర్థాలను వ్యాప్తం చేయకూడదు. అందుకని నేను ఇదే విషయాన్ని డైరెక్ట్గా యూట్యూబ్లో కూడా చెప్పేశాను. ఇప్పుడు సమయం వచ్చినప్పుడు సభలో కూడా చెప్పేశాను. మనం ఎవరికి భయపడి మొహమాటాలు పోయి ఉన్న పవిత్రమైన అర్థాన్ని పాడు చేయకూడదండి, సాహిత్యాన్ని పాడు చేయకూడదు వ్యక్తులతో ఉన్న మొహమాటం చేత. అది చెప్పండి. అయ్యా అవధాని గారు, వాస్తవంగా మీ వీడియో నేను చూశానండి. ఒక్క నిమిషం అండి, మీ వీడియో నేను చూశాను. చాలా మందిలో ఈ అపోహ ఉంది, అది ప్రబలింది. అది వెళ్ళాలి అంటే 10 చోట్ల ఈ విషయం తెలియాలి, అది నా ఉద్దేశం. అందుకనే అడిగాను. చంతవ్యూహం అంతా ఏ బలేవారే, మంచి విషయాన్ని చెప్పే అవకాశం ఇచ్చారు. శూర్పణఖన్వరించనట సుందర రూపుడు కృష్ణుడయ్యడన్. అంతేనా అమ్మా? ఇప్పుడు ఆ శూర్పణఖ దగ్గరికి భరతుడు రావాలి, అంతేగా? అప్పుడు లక్ష్మణుడు వెళ్ళాడు, ఇప్పుడు భరతుడు రావాలి. కృష్ణుడు వస్తాడు. కార్పణిక ప్రవృత్తిగొని అన్నాం కదా నిన్న. కార్పణిక ప్రవృత్తిగొని కాంతుని అంతును చూచునట్టి. కార్పణిక ప్రవృత్తిగొని కాంతుని అంతును చూచునట్టి దుర్దర్ప మనోవికారలగు. దుర్దర్ప మనోవికారలగు. దుర్దర్ప మనోవికారలగు దానవ కాంతలు తారసిల్లగా. దుర్దర్ప మనోవికారలగు దానవ కాంతలు తారసిల్లగా. దుర్దర్ప మనోవికారలగు నవకాంతలు తారసిల్లగా. నేటి కాలం దానవ కాంతలు తారసిల్లగా. దుర్దర్పమనో వికారలగు దానవకాంతలు తారసిల్లగా. చేర్పుచు చేర్పుచు వేళపాళలను చేయని మాట. చేర్పుచు వేళపాళను ఏమండి అప్రస్తుతం వారు? చేర్పుచు వేళపాళలను చేయని మాట శకారుడిట్ల నిన్న శూర్పణఖ వేళపాళలు లేని మాటలని. అది శకారుడు అదొక విచిత్రమైన ఒక అందమైన ఒక పిక్చులర్ క్యారెక్టర్ అన్నమాట. మృచ్ఛకటికం అనే నాటకంలో విలన్ శకారుడు. ఆ శకారుడు ఎలా అంటాడంటే, వాడికి కొంచెం చదువుకున్నాడు, సరిగ్గా చదువుకోలేదు. ఆ వచ్చిరాని పాండిత్యంతో ఎలా పడితే అలా మాట్లాడేస్తాడు, నోటికి వచ్చినట్టుగా మాట్లాడేటతో అలా మాట్లాడేవాడిని శకారుడు అంటారు. అంటే ఇప్పుడు ద్రౌపదికి రాముడికి ముడిపెట్టేస్తాడు, రామాయణం నుంచి భారతం కలిపేస్తాడు, భారతాన్ని భాగవతాన్ని కలిపేస్తాడు. ఇంకా ఒక రకంగా ఉండదు, వాడు ఏ నోటికి ఏం మాట్లాడుతున్నా వాడికే తెలియదు అనమాట. అలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు శకారుని తీసుకుంటూ ఉంటారు. అవధానాల్లో తెగని సమస్యలు వచ్చినప్పుడు కూడా మేము హాయిగా శకారుని తెచ్చుకుంటూ ఉంటాం. నాటకంలో వాడు విలనే గారి మాకు మాత్రం మంచి ఆప్తులు అవుతాడు అవధాన సమయాల్లో.
చేర్పుచు వేళపాళలను చేయని మాట శకారుడిట్లనెన్ శూర్పణ కన్వరించెనట సుందర రూపుడు కృష్ణుడయ్యడను. అదే హాయిగా వచ్చింది. శకారుడు అన్నాడు అనమాట, శూర్పణకని కృష్ణుడు వరించాడు. అన్ని ఇలాగే అక్రమ సంబంధాలు అంటగట్టడంలో శకారుడు మొనగాడు. ఆ తర్వాత ఆయన ఆదర్శంగా తీసుకుని అవధానంలో ప్రశ్నలు తయారయ్యారు. కానీ అసలు మొట్టమొదటి శకారుడే అక్రమ సంబంధాలని అంటగట్టడం అన్నమాట. చాలా వచ్చింది. పైగా వసంతసేనను పొగుడుతాడు, నిర్నాశ కులనాశిక. వాడు దృష్టిలో పొగడతా, ఓ ముక్కులేనిదానా, కులం నశింపజేసేదానా, అది వాడు పొగడుతనుకునే పొగుడతాడనమాట. అలా ఉంటుంది వాడి వ్యవహారం. ఒక చాలా అందమైన అంతకుముందు నభూతో నభవిష్యత్తు లాంటి క్యారెక్టర్ అండి శకారుడు ఉంటే. శూద్రక మహారాడు చాలా గొప్ప పాత్రను సృష్టించాడు ఆయన. అది సంగతి. సరే, శూర్పణఖన్ వరించేనట సుందర. ఒకసారి మొత్తం అనేయండి. కార్పణిక ప్రవృత్తిగొని కాంతుని అంతును చూచునట్టి దుర్దర్ప మనోవికారలకు దానవకాంతలు తారసిల్లగా చేర్పుచు వేళపాళలను చేయని మాట శకారుడిట్లనెన్ శూర్పణ కన్వరించనట సుందర రూపుడు కృష్ణుడయ్యడు. అంతే అంతే అంతే. తర్వాత 17వ అంశాన్ని చిన్నవారు పిలక సరోజిని గారు. త్రొక్కగ పాదయుగ్మహతి తుష్టినొసంగదే చూడవారికి. అంతే అంతే. ఒక్కని మించి ఒక్కడు మహోద్ధతి నెక్కగా నొక్కుచుండు అని చెప్పాం. ఒక్కని మించి ఒక్కడు మహోద్ధతి నెక్కగా నొక్కుచుండు నీ పక్కి. ఈ పక్కి ఇప్పటికి వచ్చిందేమో అంజనేశ్వరం ఒకటి పక్కి కదా, అలా రావాలండి. అలా అంజనేశ్వరం కూడా మధ్య మధ్యలో వేస్తే పాయసంలో జీడిపప్పుల్లో ఉంటాయి, బాగుంటుంది చక్కగా. తిరుపతి ఒకటికి వాళ్ళు ఆ పనులు బాగా చేశారు. అంజనేశ్వరం బ్రహ్మాండంగా ప్రయోగించారు వాడు. ఒక్కని మించి ఒక్కడు మహోద్ధతి నెక్కగా నొక్కుచుండు నీ పక్కి. ఈ పక్కిని అందాం. ఈ పక్కిని జీవితంబున అవార్య సమస్యలు ఎదుర్కొనంగా. అవార్య సమస్యలు ఎదుర్కొనంగా. అవార్య అవార్య సమస్యలు అవార్య సమస్యలు ఎదుర్కొనంగా మేల్ దక్కగా, మంచి జరగడానికి మేల్ దక్కగా పెండ్లి వేళ, మేల్ దక్కగా పెండ్లి వేళ నవ దంపతులిర్వురు సన్నెకల్లుపై త్రొక్కగా పాదయుగ్మహతి. సన్నెకల్లుపై త్రొక్కగా పాదయుగ్మహతి తుష్టి నొసంగదే చూడ వారికి. అది పెండ్లి ఏమిటికి చిక్కున్ కష్టముష్టింపచా అంటాడు కదా మన చరిత్రలో. ఏంటి దాని మొదలేంటి ఆ పాదం? గుండ్రాడా చిన్న పెండ్లి ఏమిటికి చిక్కున్ కష్టముష్టింపచా. గుండ్రాయి దాస్తే పెళ్ళి అయిపోతుందా, నువ్వు చెప్పకపోతే నాకు విద్య వస్తుంది, విద్య అయిపోతుందా అన్నాడు. కానీ నిజానికి విద్య అక్కడే నేర్చుకున్నాడు. అదో విచిత్రమైన క్యారెక్టర్ హిందీ విరాక్షుడు. విద్య ఆ గురువు గారి దగ్గరే నేర్చుకుని మారువేషంతో వచ్చి, నేను మీ దగ్గర బాగా చదువుకున్నావయ్యా వెళ్ళు అంటే నువ్వు ఇంకా డిగ్రీ హోల్డర్ అయిపోయినట్టే అన్నాడు అనమాట. పట్టభద్రుడు అయిపోయినట్టే. అంటే ఏమంటే ఆనాడు నేను చదువుకుంటానంటే నాకు చదువు చెప్పరన్నారు, వేషం మార్చుకుని వచ్చాను, ఇప్పుడు నాకు చదువు చెప్పారుగా, నాకు చదువు అబ్బదన్నారు, చదువు అబ్బిందా లేదా? గుండ్రాయి దాచేస్తే పెళ్ళి అయిపోతుందా, మీరు చెప్పరంటే చదువు అయిపోతుందా అన్నాడు. కానీ చెప్పింది ఎవరు? వాడే. ఆయన దగ్గరే చదువుకుని దుర్మార్గమైన మాట మాట్లాడాడు. ఓరు దుర్మార్గు కూడా నా దగ్గర అబద్ధవాడిని నేర్చుకోవడం కాకుండా నన్నే ఆక్షేపిస్తున్నావు కనుక, నీలాంటి వాడి దగ్గర విద్య ఉంటే లోకానికి పనికిరాదు కనుక నీవు బ్రహ్మరాక్షసుడు అయిపోదువుగాక అని శాపం పెట్టాడు. ఆ తర్వాత ఆ విద్యను మరొకరికి ఉపదేశిస్తే వాళ్ళ ద్వారా లోకానికి వైద్య శాస్త్రం లోకానికి ఉపకారం కలిగిందనమాట. ఎలాంటి కథలు ఉన్నాయండి మన చరిత్రలో. ఎంతసేపు మనం ఆ ప్రవరాక్షుడు వరువుని తప్ప అవతలకి వెళ్ళాం. అవతలకి వెళితే చాలా మంచి ఘట్టాలు ఉన్నాయి, మంచి మంచి విషయాలు ఉపదేశాలు కూడా ఉన్నాయి. వచ్చింది కాబట్టి ఒకరిని మించి ఒకరు ఉండాలని, ఇలాగా పరస్పరము మనస్పర్ధలు కానీ లేదా వేరే వాళ్ళ నుంచి ఏదైనా సమస్యలు కానీ ఇలా జీవితంలో వస్తాయి, వాటిని అన్నిటినీ దృఢంగా ఉండి ఎదుర్కోవాలని ఆ సన్నెకల్లు తొక్కిస్తారు కదా మరి. కాబట్టి అలా తొక్కించేటటువంటి సన్నెకల్లును త్రొక్కగా పాదయుగ్మహతి, వధూవరుల పాదయుగ్మహతి తుష్టిన సంగదే. సంతోషమే కదా.
అది. అంచేదా ఒకళ్ళ కాళ్ళు ఒకళ్ళు తగిలినా తప్పేం లేదు అని ముందే వారికి ఆ మనోభావాలు కలిగిస్తారు. లేదంటే అదిగో పారిజాతాపహరణ వ్యవహారం తయారవుతుంది అక్కడ. అందుకని అలాంటివి రాకుండా ఎక్కడే పర్లేదులే ఒకళ్ళ కాళ్ళు ఒకటి తొక్కచ్చు పర్వాలేదనే భావం కలిగిస్తారు. 18వ అంశం ఇచ్చిన వారు మహాభాష్యం నరసింహ శ్రీహరేష్ గారు. ఓహో, అదే 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 మరి వంట చేసేయాలిగా. నలుడును భీముడును కలిసి నారదు పెండ్లికి వంట చేసిరే. నారదుడు ఆయనకి పెళ్ళి, నరుడు భీముడు క్యాటరింగ్, వంట వాళ్ళు వాళ్ళే, పాచకులు వాళ్ళే. సలలిత షడ్రసోచిత, ఈడిత అన్నాము, ఉచిత అని మారుద్దాం. బాగుంది. సలలిత షడ్రసోచిత విశంకట పాక కళా ప్రవీణులవు, విశంకట పాక కళా ప్రవీణులవు నలునిని భీమునిన్ సరస నాటకమందున చూచి. సంగతి నాటకంగా మార్చేసరికి ఇంక ఎలా చెప్పినా పర్వాలేదు. నలునిని భీమునిన్ సరస నాటకమందున చూచి జాతరన్ వెలువడి నిద్రపోయనొక ప్రేక్షకుడు. జాతరన్ వెలువడి చూశాడు, తెల్లవారు నాటకాలు చూశాడు, అయిపోయింది ఇంటికి వచ్చాడు. నిద్రపోయనొక ప్రేక్షకుడు ఆతని స్వప్నమందున నలుడు భీముడు కలిసి నారదు పెండ్లికి వంట చేసిరే. వాడి కలగన్నాడు, ఆ కళలో నారదుడి పెళ్లి జరిగింది, నలుడు భీముడు వంట చేశారు, గొడవ వదిలింది. కళలో అన్ని అసంబద్ధమైన సంఘటనలు వస్తాయి కదండి, ముందు ఏమి చూసుంటారో అవే వస్తాయి. అంతే, బాగుందండి. నాటకం చూశాడు, నైషధన్ నాటకం చూశాడు, అలాగే భారతం నాటకం చూశాడు. అది విషయం. సరేనండి. అంటున్నామండి. నలుడును భీముడును కలిసి నారదు పెండ్లికి వంట చేసిరే అని సమస్య. సలలిత షడ్రసోచిత విశంకట పాక కళా ప్రవీణులవు నలునిని భీమునిన్ సరస నాటకమందున చూచి జాతరన్ వెలువడి అంటే జాతర నుంచి వచ్చేసి నిద్రపోయెనొక ప్రేక్షకుడు ఆతని స్వప్నమందునన్ నలుడును భీముడున్ కలిసి నారదు పెండ్లికి వంట చేసిరే. అంతే. మామూలుగా మనకి యాత్ర ప్రకృతి, జాతర వికృతి. జాతర అంటే యాత్ర చేయడం అర్థం, కానీ క్రమంగా అర్థ విపరిణామం ఎలా వచ్చేసిందంటే, అబ్బో జాతర అంటే తెల్లవారులు జాగరణం చేస్తే దాని జాతర అను అలవాటైపోయింది అనమాట. కనుక ఆ లోక వ్యవహార అనుకృతి అంటారు ఇలాంటి వాటిని. అయిపో పెద్ద జాతర అయిపోయిందంటే తెల్లవారులు మెరుగుగా ఉన్నారు అని అర్థం అనమాట. అలాగే తెల్లవారులు మెరుగుగా ఉండి రకరకాల నాటకాలు, విభిన్నమైన నాటకాలు చూసి అవన్నీ కలగలుపుకొని కలగన్నాడు అనమాట. అందులో ఇవన్నీ కనిపించాయి. చాలా బాగుంది. ఇప్పుడు నలుడిని అయిపోయిందిగా, అనేసరిగా మొత్తం అంతా. ఇప్పుడు ఓహో, కొందరు కాకియందురు, అంతేనండి. కొందరు కాకియంచు మరికొందరు కోకిలయంచు పిల్వరే. అది కొందరు కాకి అంటారట, దాన్నే మరి కొంతమంది కోకిల అంటారు. రెండు ఒకలాగా ఉంటాయి రూపాలు. మరి ఏం చేస్తాం? వసంతగాలే సంప్రాప్తే కాక కాక పిక. అంతవరకు ఈ బాధ తప్పదు కదా. నిజంగా మనమే చూడలేం. చిన్న పిల్లలాంటి కాకి వస్తే అది కోయిలో కాకో మనమే గుర్తుపట్టలేము. సుందరతా విశేషమున చూచి సుందరతా విశేషమును చూచి గుణంబుల నెంచవచ్చునే అని చెప్పాం. ఎందును నీలవర్ణ రుచి, ఎందును నీలవర్ణ రుచి ఏర్పడజాలక, ఎందును నీలవర్ణ రుచి నేర్పడజాలక. తేడా తెలియకుండా రెండు నల్లగానే ఉండడం వల్ల ఎందును నీలవర్ణ రుచి ఏర్పడజాలక అన్యవేళలన్ కొందరు కాకియంచు మరికొందరు కోకిలయంచు పిల్వరే అని మూడో పాదంలో పెడదామండి సమస్య. ఓకే. అన్యవేళలన్ కొందరు కాకియంచు మరి కొందరు కోకిలయంచు పిల్వరే కొందమయేని కొందుమే ఈ వసంతమును. అంటే వసంతాన్ని కనుక తీసుకున్నట్లయితే పరిగణనలోకి, కొందుమే ఈ వసంతమును కోకిల కోకిల కాకి కాకి. ఇది అనుకున్నాగా వసంతకాల సంప్రాప్త కాక కాక. నేను మామూలుగా అన్నాను, సరిగ్గా అదే భావం పద్యాన్ని పెడతారని ఊహించలేదు. చాలా బాగా వచ్చింది అది. కొందుమే ఈ వసంతమును
కోకిల కోకిల కాకి కాకియే. అంతే అంతే ఏమండి. తర్వాత సరిపోయిందండి. 20 అంశాన్ని ఇస్తున్నవారు కందుల నాగేంద్ర వరప్రసాద్ గారు. కంపలందున్న మోసి కొందురు గౌరవంబును పండితుల్. మోయిచుందరు. అంతే, మోయిచుందరు. మళ్ళీ మతగోగులు ఇచ్చారు ఇక్కడ. సొంపు నింపెడి పద్యమల్ సొంపు నింపు కవిత్వమల్లిన సూరివర్యుల కింపుగా అన్నాము. గాని సూరివర్యుల కింపు గావింపు మాట. బాగుంది. సూరివర్యుల కింపు గావింపు మాటల ఇంపుగావింపు మాటలు చెప్పినన్ ఇంపుగావింపు మాటలు చెప్పినన్ మరి వేల పద్యములల్లినన్ మరి వేల పద్యములైనను. అది ఇంపు గావింపు మాటలు చెప్పినా వేల పద్యాలు అల్లినా ఇంపు గావింపు మాటలు చెప్పినన్ మరి వేల పద్యములైనను ముంపునొందునుగాన శాశ్వత బుద్ధి వ్రాతల కావ్యపుంగంపలందున మోయుచుందురు గౌరవంబును పండితుల్. కావ్యాలనే గంపలతో మోస్తూ ఉంటారట గౌరవాన్ని. ఎందుకంటే ఈ విధంగా ఎన్ని మాటలు మాట్లాడినా, వాచికంగా ఎన్ని పద్యాలు చెప్పినా అవన్నీ కాలగర్భంలో కలిసిపోతాయి, మునిగిపోతాయి. కానీ వ్రాతల కావ్యపుంగంపలందునే కవుల యొక్క యశస్సు చిరకాలం నిలబడుతుంది. కావ్యజన్మలు రాస్తేనే కవి యొక్క కీర్తి నిలబడుతుంది. అందుకే తిరుపతి వెంకట కవులు కూడా ఎన్ని అవధానాలు చేసినా మళ్ళీ సరిగ్గా నాటకాలు రాసేటప్పటికీ మరి చెల్లియో చెల్లకో జెండా పేకపరాజు ఆ పద్యాలు లోకంలో గడిపోయి వారి కీర్తి శాశ్వతం అయిపోయేది. అవధానానికే పరిమితమైపోయి ఉంటే ఇంతవరకు మనం చెప్పుకునే వాళ్ళకి కాదేమో. ఆ పద్యాలు నిలబడిపోయాయి అంతే. అందులో కూడా ఒక ఆయన ఒకసారి అన్నారు, ఒక ఆయన అంటే ఆయన చిన్నవాడు ఇంకా కొంచెం పెద్ద అయినా కానీ కాకపోతే కొంచెం దోషేక దృక్కు, మంచి పండితులు కేవలం దోషేక దృక్కు అనమాట. పేరు చెప్పడం ఎందుకు చెప్పట్లేదు అంతే. ఆయన తిరుపతి వెంకట కవులు కూడా తప్పులు రాస్తుంటారండి అన్నాడు అంతే. అంతకుముందు మొదలుపెట్టి ఒక్కొక్క అవధాన్ని అలాగే విమర్శించుకుంటూ వచ్చాడు, నన్ను తప్ప. ఎందుకంటే నాతో మాట్లాడుతున్నాడు కాబట్టి. అది అందుకని ఎవరి సరే ఆధునికుల్లో ఏదో విమర్శిస్తున్నాడు, సరే ఈయన వ్యవహారం ఇలాంటిది ఆయన చెప్తున్నాడు, నన్ను చెప్తున్నాను. అమెరికాలో జరిగింది ఇక్కడ గారు. ఆ చివరికి వచ్చాక తిరుపతి వెంకట కవులు కూడా అంతేనండి. పౌరాణిక నాటకాల్లో అన్యదేశాలు ప్రయోగిస్తారు ఏంటండి? జెండా పేకపిరాత్ అంటారు, జెండా అన్యదేశం కదా అన్నాడు. దొరికావయ్యా బాబు అనుకుని, ఏమండోయ్ అసలు గట్టిగా మాట్లాడితే కృష్ణుడు తెలుగువాడు కాదు, అతనికి తెలుగు భాష రాదు, అతను ఉత్తరాది వాడు కనుక హిందీ వాడు, మొత్తం అంతా హిందీలోనే మాట్లాడాలి, కనీసం ఒక్క పదమైన హిందీ పదం వేశాడు, సంతోషించండి అన్నాను తెలియదు. అదే జెండా, అక్కడ జెండాపై కపిరాజు అంటే ఉన్న అందము పతాకంపై కపిరాజు అంటే వస్తుందా, టెక్కంపై కపిరాజు అంటే వస్తుందా? రాదు. వాడి జెండా జెండా అంతే. కొన్ని అలాంటి అందాలను మనం వదులుకోకూడదు, తీసుకోవాలన్నమాట అండి. సరే ఇంకా ఇందులో వచ్చేద్దాం ఇప్పుడు. అదే కావ్యాల విషయం దగ్గర వస్తే ఇవన్నీ వచ్చాయన్నమాట. మరొకసారి చెప్దాం. కలకూరు శ్రీనివాస సొంపు నింపు కవిత్వమల్లిన సూరివర్యుల కింపు గావింపు మాటలు చెప్పినన్ మరి వేల పద్యములైనను ముంపునొందునుగాన శాశ్వత బుద్ధి వ్రాతల కావ్యపుంగంపలందున మోయుచుందురు గౌరవంబును పండితుల్. అంతే బ్రహ్మాండంగా వచ్చింది. ఇప్పుడు 21వ సంవత్సరనిచ్చిన ఆయన గొలకోటి శ్రీనివాస్. శవమా నా శిష్య సంపదలో ఇతను కూడా ఒకడు. శవమా అంతే. అదే విన్నపమా ఆలకించి దయతో సౌఖ్యంబు గూర్పంగదే రవి సోమాక్ష అనావిలాత్ములను సంరక్షించు మూలంబవై వరకు చెప్పాము. ఛవిమద్రూపములం ధరించి యుగ సంసర్గంబు పోషించి
ఛవిమద్రూపములంధరించి యుగ సంసర్గంబు పోషించి మాధవ యుగ సంసర్గంబు పోషింతు అందామండి మధ్యమ పురుషులు. ఆ వా ఎలాగ లోపమవుతుంది కాబట్టి పోషింతు మాధవ నేడి కలికాల పాపులను, మాధవ నేడి కలికాల పాపులను నేడి కలికాల పాపులనికన్ దండింపగారమ్ము కేశవ మా విన్నపమాలకించి. శవమా కాదు, కేశవ మా విన్నపమాలకించి దయతో సౌఖ్యంబు గూర్పంగదే. అది కేశవ మా విన్నపమాలకించ దయతో సౌఖ్యంబు కూర్పంగదే. గొల్లకోటి శ్రీనివాస్. మరో విశేషం ఏంటంటే ఈ గొల్లకోటి శ్రీనివాసు వీరి శిష్య పరమాణువే కడిమెళ్ళోదాహరణము రాస్తున్నారు. అదొక సభా సందర్భంగా వారికి కరతాళ ధ్వనులతో. అయ్యో నాగరాధని మంకుస్త్రీను అని చెప్పి ఒక మంచి కవి ఉన్నాడు, అతడు నా దగ్గర తయారయ్యాడు. అతను ఈ మధ్యన కడిమెళ్ళ శతకం అనే పేరుతో శతకమే రాయించాడు ఏకంగా. ప్రింట్ కూడా అయిపోయింది అది. ఇప్పుడు మళ్ళీ ఇతను కడిమెళ్ళ ఉదాహరణ. ఎందుకు నన్ను పెద్దవాడిని చేస్తున్నారు వీరు. సంతోషం, ధన్యవాదాలు. ఈ సందర్భంగా కంది శంకరయ్య గారు నాకు గురువులు, నేను శిష్యుడిని. తోపేలో బాలసుబ్రహ్మణ్య శతకం అని నా మీద గురువు రాశారు. అబ్బబ్బబ్బ, ఇది ఇంకా గొప్ప విషయం. అది శిష్యుడి మీద గురువు గారు రాయడం బంగారం బంగారం. కాబట్టి యుగ సంసర్గంబు పోషింతు మాధవ నేడి కలికాల పాపులను ఇకన్ దండింపగా రమ్ము కేశవ మా విన్నపమాలకించి దయతో సౌఖ్యంబు గూర్పంగదే. ఆ గొల్లకోటి శ్రీనివాసత్వం చదువుకున్నది బిఎస్సి బిఈడి, సైన్స్ ఉపాధ్యాయుడు మరియు ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. సైన్స్ పాఠాలు, ఇంగ్లీష్ పాఠాలు చెప్పేవాడు. తెలుగులో పద్యాలు బ్రహ్మాండంగా రాసేస్తాడు. ఆల్రెడీ 2-3 పుస్తకాలు కూడా రాస్తాడు ఆయన. ఇంకో పుస్తకం రాసేస్తున్నారు. అది ముఖ్య సరస్వతి అని చదువుకుని అభ్యన కళకి సంబంధమే ఉండదు. 19 మాచవూరు శ్రీధర్రావు గారు. అయిపోయింది 22. సరే 22 తంత్రవే. ఇంత ఏమన్నా ఇదేంటి ఏ వృత్తం ఇది అని అడగడానికి లేదు. ఇన్ని లక్షల వృత్తాలు ఉన్నాయి, ఎక్కడ వెతుక్కోవడం అందులో ఏదో ఒకటి అయి ఉంటుంది అంటాడు. మనం ఏం చేయలేదు. అదిగో 42,17,726 వెతుక్కోండి. అది ఆకాశంలో నక్షత్రాలు ఉన్నాయంటే ఏవో లెక్క చెప్పేసి డౌట్ అయితే వెతుక్కోవడానికి, లెక్కెట్టుకోండి అన్నట్టు. అలాగే ఏం చెప్తారు. 22 తంత్రవహి శ్రీరామమూర్తి గారు. ఈయన ప్రిన్సిపల్గా పనిచేస్తున్నారు. తెలుగు సంస్కృతం కూడా మంచి అధ్యయనం చేశారు. కవులు, పండితులు, గాయకులు కూడా. అలాగా జూనియర్ నుంచి డిగ్రీ గారికి వెళ్ళిపోయారా? శభాష్. ఇప్పుడు వారు చెప్పరు, మీరే చెప్పాలి. తంత్రవహి వారుగా అంతే ఇప్పుడు జరుగుతున్నదే. పెద్ద బకెట్లు, డ్రమ్ములు, ఫ్రిడ్జులు, కుక్కర్లు. అదే పడతీయు నిజపతి నిజంపి పావని అయ్యన్. అది విడరా అనేది అనుబంధము అని చెప్పారు నిన్న. విడరా అనేది అనుబంధము పుడమి సుతకు రామునికిని. విడరా అనేది అనుబంధము పుడమిసుతకు రామునికిని. పుడమిసుత అంటే సీతాదేవి. సీతకు రాముడికి ఉన్న అనుబంధం అసలు విడదీయరానిది, విడరానిది. పుడమిసుతకు రామునికి అని అని విడరా అనేది అనుబంధము పుడమిసుతకు రామునికని. పోరుచు లంకన్ లంకలో పోరుతూ యుద్ధం చేస్తూ కడు విజయుడుగా అసురుల పడతీయు నిధపతిని చంపి పావని అయ్యన్. పావని హనుమంతుడు అనమాట. హనుమంతుడు అసురుల పడతిని నిజపతిని, అక్కడ స్త్రీలు పురుషులు ఇంకెవ్వరు లేరు. లంకను ఒక్కసారిగా దగ్ధం చేసేస్తే ఎవరెవరైతే అసుర స్త్రీలు పురుషులు అందరూ ఉన్నారు అందరూ దగ్ధమైపోయారు. దానివల్ల పావని అయ్యన్ ఏమయ్యాడు? కడు విజయుడుగా. అదనమాట. అసురుల పడతీయు నిజ భర్త చంపి, నిజపతిని చంపి.
పావని అంటే పవనుడు అంటే వాయుదేవుడు కనుక పవనుని యొక్క కుమారుడు పావని అంటే హనుమంతుడు అని అర్థం. మామూలుగా పావని అంటే లోకపావని అంటే పవిత్రురాలు అనే అర్థం ఉంది. అంటే ఒకే శబ్దం పురుషుడికి స్త్రీకి కూడా అనిపిస్తుందండి. పావని అంటే పవనుని యొక్క కుమారుడు పుల్లింగం అయిపోయింది. అక్కడ పావని అని దీర్ఘం పెట్టామనుకోండి స్త్రీ అయిపోయింది, పవిత్రురాలు అని అర్థం వచ్చింది. అది సంస్కృతంలో అయితే తేడా ఉంటుంది, పావని పావని అని. తెలుగులోకి వస్తే రెండు ఒకలాగే ఉంటాయి, పావని పావని అంతే. కొన్ని శ్లేషలు సంస్కృతంలో చెయ్యలేని శ్లేషలు తెలుగులో చేయొచ్చు. ఆ అవకాశం తెలుగుగా ఉంటుంది, సంస్కృతం ఉండదు. ఉదాహరణకి కొంపల్లి సత్యనారాయణ శాస్త్రి గారు అనుకోండి, ఆయన వైయాకరణుడు అంటే వ్యాకరణ శాస్త్రం బాగా చదువుకున్నవాడిని వైయాకరణుడు అనాలి. తండ్రి గారు మంచి వైయాకరణుడు అనుకోండి, అంటే వ్యాకరణ శాస్త్ర పండితుని కొడుకు అనుకోండి, వైయాకరణి అనాలి. అయితే కొంతమంది వైయాకరణుడు ఉంటాడు, ఒకడుంటాడు, వైయాకరణుడు ఒకడుంటాడు, కానీ ఆయన రెండూ అవుతాడు. ఆయన వైయాకరణి కూడా వాళ్ళ నాన్నగారు వ్యాకరణ పండితుడే ఈయన. అందుకని ఆయనతోనే నేను అన్నాను, మిమ్మల్ని మా తెలుగులో మాత్రం మీరు వైయాకరణులు అనొచ్చండి. అంటే వైయాకరణులు అంటే గౌరవ బహువచనం. అప్పుడు వ్యాకరణ శాస్త్ర పండితుడు కుమారుడు అని అర్థం వస్తుంది, వ్యాకరణ పండితుడు అని అర్థం కూడా వస్తుంది. ఇది తెలుగుకే సాధ్యమండి, మీ సంస్కృతంలో కుదరదు అన్నాను నేను. సంతోషించారు ఆయన బాగా. అంటే సంస్కృతంలో కుదరదు అంటే దాని మీద తక్కువ భావం కాదు, ఈ చమత్కారాన్ని చూపించడం మా ఉద్దేశం అన్నమాట. అది లేకుండా ఇది ఎక్కడ వచ్చింది కానీ కొంపల్లి సుబ్రహ్మణ్య గారు కుమారులు అన్నమాట. అది 23 ఇప్పుడు జోస్యుల కృష్ణబాబు గారు. జోస్యుల గారు యోగులుగాని నాయకులే యోగ్యులు భారత భూమి నేలగన్. యోగులు కాని నాయకులు యోగ్యులు భారత భూమి నేలగన్ విరిచారన్న. భోగ విదూర జీవన సుబోధకులైన మహాత్ములెందరో అన్నామండి. అంతే అంతే అదే అన్న. భోగ విహీన అంతే. భోగ విహీన జీవన సుబోధకులైన మహాత్ములెందరో. త్యాగ సమిద్ధ మానస సమంచితులైన తపస్సులెందరో. త్యాగ సమిద్ధ మానస సమంచితులైన తపస్సులెందరో. త్యాగ సమిద్ధ మానస సమంచితులైన తపస్సులెందరో. ధీగరిమాప్త నీతిపథ దీక్షితులైన ధీగరిమాప్త నీతిపథ దీక్షితులైన సమర్థులెందరో యోగులుగాని నాయకులే యోగ్యులు భారత భూమినే. అది క్వశ్చన్ మార్క్ అనమాట అక్కడది. అది అంటే అలాంటి వాడు యోగ్యులు, ఆ యోగులు కానీ నాయకులు యోగ్యులు అవుతారా భారత భూమి నేలగన్. అలాంటి వారు ఏలాలి. ఒక జనక మహారాజు, శ్రీరామచంద్రుడు, అంతే. జనక మహారాజు నిజంగానే మన గొప్ప యోగి కదా, ఆయనకన్నా గొప్ప యోగి ఎవరున్నారు అసలు? ఎంత బ్రహ్మాండంగా పరిపాలిత ఆయన పరిపాలన ఎక్కడైనా తేడా పడాలి వచ్చే. ధీగరిమాప్త నీతిపథ దీక్షితులైన సమర్థులెందరో యోగులు గాని నాయకులే యోగ్యులు భారత భూమి నేలగన్. ఒకసారి మొత్తం అనేయండి. భోగ విహీన జీవన సుబోధకులైన మహాత్ములెందరో. త్యాగ సమిద్ధ మానస సమంచితులైన తపస్సులెందరో. ధీగరిమాప్త నీతిపథ దీక్షితులైన సమర్థులెందరో యోగులు గాని నాయకులే యోగ్యులు భారత భూమి నేలగన్. బ్రహ్మాండంగా వస్తుందండి. ఆ యోగి అంటే గుర్తొస్తుంది మనకి. ఈ కాకినాడ ఓరియంటల్ కళాశాల లెక్చరర్గా పనిచేశారు ఓరిగంటి గురుప్రసాద్ గారిని. ఆయన గొప్ప వ్యాకరణ పండితులు. ఆయన మరొకరికి పరిచయం చేస్తూ ఒక ఆయన, వీరండి గొప్ప వైయాకరణి అండి అన్నారు. వెంటనే ఈయన, లేదండి మా నాన్నగారు వ్యాకరణం చదువుకోలేదన్నట్టు. అవతలానికి అర్థం కాలేదు ఏమిటో సమాధానం. అంటే వైయాకరణి అంటే వాళ్ళ నాన్నగారు వ్యాకరణం చదువుకున్నట్టు, ఈయన చదువుకున్నట్టు కాదు. ఈయన పరిచయం చేయాలంటే వైయాకరణులు అండి అని చెప్పాలన్నమాట. అది అంటే వైయాకరణుడు అంటే వ్యాకరణం చదువుకున్నవాడు, వైయాకరణి అంటే వాళ్ళ నాన్న వ్యాకరణం చదువుకున్నారు అని అర్థం. ఎలా తమాషాలు ఉంటాయి చూడండి. ఎంత ఒక స్వరం మారితే అర్థాలు మారిపోతాయి. అట్లాగే
అండి ఓలేటి బంగారేశ్వర శర్మ గారు 24వ సమస్యనిచ్చారు. పత్నియ తెచ్చి కాంతలను భర్తకు నిచ్చెను సంతసమ్ముగన్. అది కాలం చెప్పలేదేమో కదా, బంగారం లాంటి సమస్య. ఆయన కాలం చెప్పలేదేమో. ఆయన గురించి చెప్పుకున్నారేమో, మనకి ఏం తెలుసండి. నిన్న నేను చాలా అదృష్టవంతులు అని. రత్నము వంటి ఈ మగడు రమ్య విదగ్ధత కల్గువాడు, తా నూతనతరాభిభాషణ నూతనతర అభిభాషణ. ఆయన ఒక మంచి పండితుడు, మంచి విదగ్ధుడు, వైదగ్ధ్యం గలవాడు, శాస్త్ర పండితుడు. ఆయన ఏం చేస్తున్నాడట? తా నూతనతరాభిభాషణ వినోదిత శాస్త్ర సభన్ జయింపగా, తా నూతనతరాభిభాషణ వినోదిత శాస్త్ర సభన్ జయింపగా, పత్నియ తెచ్చి కాంతలను భర్తకు నిచ్చెను సంతసంబుగన్ రత్నపుహారతిన్. అదే సంగతి. తన పత్ని ఇరుగు పొరుగు స్త్రీలను కూడా, ముత్తైదులను కూడా తీసుకొచ్చి ఆయన శాస్త్ర సభలో జయించాలని రత్నపుహారతిని ఇచ్చింది. వేరే వేరే ముత్తైదులు తీసుకొచ్చి వాళ్ళందరి చేత హారతి ఇప్పించిందన్నమాట. వినోదిత శాస్త్ర సభన్ జయింపగా, పత్నియ తెచ్చి కాంతలను భర్తకి ఇవ్వలే, భర్తకు నిచ్చెను సంతసంబుగన్ రత్నపుహారతిని ఇచ్చింది. రత్నపుహారతిని, శుభ పరంపరలలో రత్నపుహారతిన్. ఇప్పుడు దీన్ని కూడా 3వ పాదంలో పెడుతున్నారు. అది మా భరతునికి 3 వచ్చినట్టుంది. మా భరతునికి 3 వచ్చినట్టుంది. అన్ని 3వ పాదంలో పెడుతున్నాడు. మూడలేదు చాలండి. తా రత్నపు భర్తకు నిచ్చెను సంతసంబుగన్ రత్నపుహారతిన్. ఎందుకోసం? శుభ పరంపరలెల్లడ మారుమ్రోయగన్. అంతే. ఆ భర్తకు శుభ పరంపరలు ఎల్లడా మారుమ్రోయగన్ రత్నపుహారతి నిచ్చెను. అది రత్నదీపస్తు చంద్రమాహ అని కాంతివంతమైన హారతి. చాలా బాగుంది. అవధాన్ గారు, మా పక్కింట్లో ఒక ఆయనకి 2 పిల్లలు ఉన్నారండి. 5 ఏళ్ల అబ్బాయి, 3 ఏళ్ల అబ్బాయి. రోజు సాయంత్రం 5 గంటలకి కరెక్ట్గా టైం టేబుల్ పెట్టుకున్నట్టుగా కొడుతుంటారు. పిల్లలేమో ఏడుస్తుంటారు. ఏంటండి బాధ్యతగా కొడతారు పిల్లల్ని అంటే, బాలానాం రోదనం బలమన్నారు కదండి అన్నాడు. ఏంటిది? పిల్లలకి ఏడిపే బలం కాబట్టి కొట్టుమరి ఏడిపిస్తున్నాడు అన్నమాట కృత్రిమంగా. బాలానాం రోదనం బలం. పిల్లలకి ఏడిపే బలం. చిన్నపిల్లలకి చంటి పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళ ఎక్సర్సైజ్ ఉండదు కదా. మరి తిన్నది తాగిన పాలు అరగాలంటే ఏడవాలి. ఆ ఏడుపు పాలకి బలం. ఇంకోటి ఏంటంటే కొంచెం పెరిగాక ఏడ్చి సాధించుకుంటారు వాళ్ళు. ఆ ఏడు భరించడానికి వాళ్ళు అడిగింది ఇచ్చేస్తారు. అంటే వాళ్ళకి రోదనం బలమైంది. అక్కడ మొత్తం చంటప్పుడు పెద్దయ్యాక కూడా రోదనమే బలం అనమాట వాళ్ళకి. అది అందులోనూ ఆ తండ్రి కొడుకుని ఏడిపిస్తున్నాడు, పక్కనే నరసింహుడు ఉన్నాడు వెళ్ళి రక్షించడానికి. తండ్రి నుంచి కొడుకుని రక్షించడానికి నాకే పడింది బాధ్యత. అయ్యా కాబట్టి మరొక రత్నము వంటి ఈ మగడు రమ్య విదగ్ధత కల్గువాడు, తా నూతనతరాభిభాషణ వినోదిత శాస్త్ర సభన్ జయింపగా, పత్నియ తెచ్చి కాంతలను భర్తకు నిచ్చెను సంతసమ్ముగన్ రత్నపుహారతిన్. శుభ పరంపరలెల్లడ మారుమ్రోయగన్. సంగతి. ఇంకా చిట్ట చివరి సమస్య 25వది మునుకుట్ల సూర్యనారాయణమూర్తి గారు ఇచ్చారు. వారి స్థానంలో రెట్ల వారు కూర్చున్నారు. బ్రహ్మద్వేషి వచించే బ్రహ్మపదమున్ బ్రహ్మగరిమన్. అదే బ్రహ్మద్వేషి వచించే బ్రహ్మగరిమన్. ఆనందభైరు వచ్చింది. బ్రహ్మంబు
ఆ బ్రహ్మ ప్రభావంబుతో జింహాచారులు జింహాచారము గల్గువారలు అంతే. జింహాచారము కల్గువారు పరమశ్రేయంబు దర్శింపకే. జింహాచారము కల్గువారు పరమశ్రేయంబు దర్శింపకే. జింహోక్తుల్ వచియించుచుండ జింహోక్తుల్ వచియించుచుండ వంకర మాటలు అన్నమాట. జింహ ఉక్తులు జింహోక్తుల్ వచియించుచుండ జింహోక్తుల్ వచియింపుచున్ అందామండి. జింహోక్తుల్ వచియింపుచున్ శృతివచ సీమాతిరిక్తాత్ములై. శృతివచ సీమా అతిరిక్తాత్ములై వేదబాహ్యులై అన్నమాట, నాస్తికులై అని అంతే. జింహోక్తుల్ వచియింపుచున్ శృతివచ సీమాతిరిక్తాత్ములై బ్రహ్మద్వేషము పొంద బ్రహ్మద్వేషము పొంద. అటువంటి వాళ్ళందరూ బ్రహ్మద్వేషాన్ని పొంది ఉండగా ఇక్కడ ఇలా చేద్దాం. బ్రహ్మద్వేషము పొంద సద్గురుడుగా పద్మాకరాఖ్యుండు సద్గురుడుగా పద్మాకరాఖ్యుండు యం బ్రహ్మద్వేషి. యం బ్రహ్మ అంటే తెలివి తక్కువ వాళ్ళు, తెలివి లేని వాళ్ళు, మూర్ఖులు అని అర్థం అనమాట యం బ్రహ్మ అనే శబ్దానికి అర్థం. కాబట్టి పద్మాకర గురువర్యులు ఎటువంటి వారు? యం బ్రహ్మద్వేషి. ఈ బ్రహ్మద్వేషులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ యం బ్రహ్మలు. అటువంటి యం బ్రహ్మలను ద్వేషించేవారు అనమాట. అది కాబట్టి సద్గురుడుగా పద్మాకరాఖ్యుండు యం బ్రహ్మద్వేషి వచించె బ్రహ్మ పదమున్ బ్రహ్మ ప్రభావంబునన్ అని నిరంతరము సనాతన ధర్మానికి బ్రహ్మ ప్రచారానికి తమ జీవితాన్ని అంకితం చేసినటువంటి గురువర్యులను కూడా తలుచుకునేటటువంటి అవకాశం. మొత్తం మీద గురు ప్రస్తావనతో ఈ సమస్య రంగము పరిపూర్ణమైనది. అన్ని పద్యములు కూడా సార్థకంగా వచ్చాయి. మంచి ప్రతిభావంతంగా ఎవరి స్థానాల్లో వారు కూర్చుని ఉండవలసిందిగా మనవి. ఇప్పుడు ఈ యొక్క శతావధానానికి మా తెర వెనుక నుండి మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తున్నటువంటి శ్రీ గుంటూరు దీక్షితులు గారు, వైస్ ప్రిన్సిపాల్ JNTUK కాకినాడ వారిని గురు సహస్రావధాని గారి చేతుల మీదుగా చిరు సత్కారం. మాట్లాడవద్దు, దయచేసి మాట్లాడవద్దు. గురువాక్యంతో కర్తవ్యం. నాన్న భరత, నీ చేతులతోటి కొంచెం అలా చూడండి. ఫోటో నాన్న రే. ఈ పృచ్ఛక వర్గం ఈ సమస్య పృచ్ఛకమే ప్రారంభం కదా. పృచ్ఛకత్వం ఇక్కడే చేయాలనే ఆ కోరికని ఆ తల్లి ఇప్పుడు తీర్చింది. ఇలా మీరు రావడం నిజంగా మహద్భాగ్యం. అలా కాదు, నిన్న అప్పుడు ప్రారంభ పని ముఖ్యం, ఉండడం కాదని ఇంటర్వ్యూస్ ఉన్నాయి చేత. ఇక సభను వీడినిచో తదుపరి బృందము దత్త పదులు సమస్యను ఆక్రమించు గద దత్త పదులు వెగురముగన్